హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో అయితే సున్నుండలు ఎలా చేయాలో చూద్దామండి. సో నా వీడియోలు అయితే కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే వెళ్తుంది, కంటిన్యూగా చూసండి. ఇప్పుడు ఈ కప్పుతో 2 కప్పులు అయితే నేను ఇవైతే పొట్టు తీయని ఉద్దిపప్పు అయితే వేస్తున్నాను అనమాట. సో 2 కప్పులు అయితే వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టే వేపాలి. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పైన కాగిపోతే లోపలైతే మాడిపోతాయి అన్నమాట. సో నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి ఇది కనీసం ఒక 20 to 30 మినిట్స్ అయితే బాగా వేపుకోవాలి. వేపుకుంటేనే అప్పుడు తెలుస్తుంది వేగాయా లేదా అని. సో ఇప్పుడైతే స్మెల్ అయితే నార్మల్గా ఉంటుంది. సో ఇవి బాగా వేగే టైంలో స్మెల్ చూస్తే మీకే తెలిసిపోతుంది అనమాట వేగిపోయాయా లేవా అని. సో అయితే ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఇవి తీసుకున్న వెంటనే ఏం రెసిపీ చేస్తున్నాను అని కూడా మీకు. సో నేనైతే ఎమ్మి సున్నుండలు చేస్తున్నాను. సో ఇదైతే మాకు ఓల్డ్ పాతగా అంటే మా అమ్మమ్మ వాళ్ళు నేర్పించినారనమాట. సో అవైతే ఇప్పుడు ఇలా వేపుకుంటూ ఉండాలి. నేను సిమ్లో పెట్టి అయితే వేపుతున్నాను. సో 30 to 40 మినిట్స్ అయితే వేగాలన్నమాట. సో మధ్య మధ్యలో అయితే ఇలా అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో చెప్పాను కదా 25 నుంచి 30 మినిట్స్ అయితే సిమ్లో పెట్టే వేపాలన్నమాట. వేపితేనే తెలుస్తుంది. లాస్ట్కి అంటే 30 మినిట్స్ అయిపోయింది అనుకోండి, ఒక గింజ ఇలా తీసి ఇలా నోట్లో వేసుకొని చూడండి, అంటే తెలిసిపోతుంది వేగాయా లేదా అనేసి. సో ఇప్పుడైతే వేపుతున్నాను చూడండి. సో ఇలా చూస్తుంటే ఊరికే టైం వేస్ట్. మొత్తం వేగిపోయాక మీకు చూపిస్తాను నేను. సో చూడండి బాగా అయితే వేగిపోయాయి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే దీంట్లోకి కొద్దిగా బియ్యం అయితే వేద్దాం. సో బియ్యం ఎందుకు వేస్తున్నాము అని అంటే నేను కొద్దిగా వేస్తున్నాను చూడండి. ఎందుకు వేస్తున్నాము అని అంటే తినేటప్పుడు నోటికి అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట. అందుకనేసి బియ్యం కూడా వేసి వేపేస్తున్నాం. సో ఆల్రెడీ ఇవి వేడిగా ఉన్నాయి కాబట్టి ఈ బియ్యం కూడా ఇందులోకే వేడిగా అయిపోతాయి. సో ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి పెట్టేసి మొత్తం నీట్గా చల్లారనిద్దాం. ఫుల్గా చల్లారిపోవాలి. సో ఇలా అయితే ప్లేట్లోకి వేసేసుకొని మొత్తం చల్లారిపోయే వరకు దీన్ని వదిలేయాలన్నమాట. సో ఇప్పుడైతే ఇవన్నీ బాగా చల్లారిపోయాయి. ఇవి కొద్దిగా అలానే కొంచెం బెల్లం వేసుకుంటూ మిక్సీ పట్టుకున్నాం. సో ఇప్పుడైతే చూడండి మిక్సీలో కొద్దిగా అవి వేసుకున్నాను, అలానే కొద్దిగా బెల్లం కూడా వేసి మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాం. సో చూడండి ఇలా అయితే మెత్తగా అయితే పౌడర్ కొట్టుకోవాలి. తర్వాత నెయ్యి అయితే బాగా ఉడకనివ్వాలన్నమాట, అంటే కాగనివ్వాలి, హీట్ అవ్వనివ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత ఈ పౌడర్లో వేసి బాగా కలిపి ఉండలైతే చుట్టుకోవాలి. సో గీ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి వేసుకొని కలిపాక మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే దీన్ని బాగా చేత్తో కలుపుకోవాలి. కాలిపోతుంది అయినా కలుపుకోవాలి. సో మొత్తం అయితే కలిపేసాము. ఇప్పుడు దీన్ని బాల్స్ లాగైతే చేసేసుకున్నాం. వేడి మీదనే బాల్స్ చేసుకోవాలి. మీకు బాల్ చేసుకున్నాక చూపిస్తా. ఇలా అయితే అన్ని బాల్స్ చేసుకోవాలి. అన్నీ చేసుకున్నాక మీకు చూపిస్తాను. ఫైనల్గా అయితే లడ్డూస్ అయితే ప్రిపేర్ అయిపోయాయి, అంటే సున్నుండలు రెడీ అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.